వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళకి సీట్ల కేటాయింపు ద్వారా కేవలము జిహెచ్ఎంసీలో 23 సీట్లు మాత్రమే వాళ్ళకు వస్తున్నాయి. ఎస్సీలకి, ఎస్టీలకు 5 మాత్రమే వస్తున్నాయి. 5 నుండి 7 అట్లా మాత్రమే వస్తున్నాయి. అంటే ఇవాళ వాళ్ళ జనాభా చూసుకుంటే, మీరు ఎస్సీల జనాభా చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా చూసుకున్నా, లేదంటే 15% అనేది జనాభా దామాష పద్ధతులు అన్నప్పుడు 300 సీట్లు జిహెచ్ఎంసీలో ఉంటే ఖచ్చితంగా 45 సీట్లు రావాలి కదా ఎస్సీలకు. 10% వీళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఎస్టీ రిజర్వేషన్స్. మరి 10% ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం ఎంత వస్తాయి? 30 సీట్లు వస్తాయి. 30 సీట్లు ఎస్టీలకు వస్తాయి, 45 సీట్లు ఎస్సీలకు వస్తాయి. మొత్తం 75 సీట్లు రావాల్సిన కాడ కేవలము 30 సీట్లకే పరిమితం అయితే ఏంటి పరిస్థితి? ఈ రోజు దళితుల విషయంలో ఇంతటి తీరని అన్యాయం జిహెచ్ఎంసీలోనే జరుగుతుంది. జిహెచ్ఎంసీలో కాకుండా మొత్తం టోటల్ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ మున్సిపాలిటీలో కూడా 2011 జనాభా లెక్కల ప్రకారంగా రిజర్వేషన్ ఖరారు చేసిన కారణంగా అన్యాయం జరుగుతున్న ఎస్సీ ఎస్టీలకి విషయంలో ఒక్క ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే గాని, మంత్రి గాని, ఎంపీ గాని ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎందుకు ఇవ్వాలి మనకు? బీసీలకు 2024 లెక్కలు ఇచ్చి, ఎస్సీ ఎస్టీలకు 25 లెక్కలు ఇచ్చి, ఎస్సీ ఎస్టీలకు 2011 లెక్కలు ఇస్తే ఎంత జనాభా తేడా ఉంటుంది? జనాభాలో కనీసం ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ ప్రకారంగా ప్రపోర్షనేట్ అన్నప్పుడు 15% జనాభా ఉన్నప్పుడు మరి 15% అవకాశాలు ఇవ్వాలి కదా ఎస్సీలకి. జనాభా 25% ఉన్నా కూడా ఇవాళ 15 పాత లెక్కల ప్రకారంగా 15%, అది 1931 సెన్సెస్ ప్రకారంగా 15% ఉంటే అదే 15% ఇప్పటికీ ఇస్తున్నారు. వాళ్ళు 25% జనాభా ఉంది ఎస్సీలది, కానీ ఇస్తున్నది 15%. ఆ 15%లో కూడా ఇవాళ గంటి పెడుతున్నారు. మరి దీన్ని అడిగి రాదులు లేకుండా పోయింది. మరి ఈ విషయంలో ఖచ్చితంగా రేపు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీలకు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్యాయం జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఆయన ఇచ్చే లెక్క ప్రకారం. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీలు, ఆదివాసీలు, అంబాడీలు కూడా దానికి పంచాయతీకి అతీతంగా ఇవాళ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మాలమాదిగలు కులాలకు అతీతంగా మొత్తం ఎస్సీలో ఉన్న అన్ని ఉపకులాలతో సహా వాళ్ళు కానీ, ఎస్టీలో ఉన్న ఉపకులాలతో సహా వాళ్ళు కానీ ఇవాళ ఐక్యమై మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఉమ్మడిగా ఎదుర్కోకపోతే ఇవాళ ఈ దద్దమ్మలైన ఈ మంత్రులు, ఈ బాగా డబ్బున్నోళ్ళు ఎవరైతే గెలుస్తున్నారో మన దాంట్లో, అది వివేక్ వెంకటస్వామి కావచ్చు, అట్లాగే ఇవాళ ఈయన వినోద్ వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ కావచ్చు, వినోద్ ఫ్యామిలీ కావచ్చు, అలాగే భట్టి ఫ్యామిలీ కావచ్చు, దామోదర రాజనరసింహ ఫ్యామిలీ కావచ్చు, అంతేకాకుండా ఇవాళ ఈయన కడియం శ్రీహరి ఫ్యామిలీ కావచ్చు. ఇట్లా మొత్తంగా ఎవరైతే ఈ ఫ్యామిలీలు ఉన్నాయో ఈ ఫ్యామిలీలు అంతా కూడా ఇవాళ ఉపకుల జనాభా తక్కువ, వాళ్ళది డబ్బులు పెట్టుతున్నారు. ఇవాళ మాలమాదిగలకి కూడా ఇవాళ జనాభా దామాష పద్ధతిలో తీరని అన్యాయం చేస్తున్నారు. సంపన్నులు ఎవరైతే ఉన్నారో, ఈ సంపన్న దళితులు, సంపన్న ఎస్టీలు, ఈ సంపన్నులంతా కూడా మధ్యతరగతి పేద ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తున్న చరిత్ర మనకు కనపడుతుంది. కాబట్టి వీళ్ళకి రాజకీయ రిజర్వేషన్ ఎత్తేయాలి. వీళ్ళకి రాజకీయ రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు. సంపన్నులు ఎవరు కూడా జనరల్లో పోటీ చేయాలి. సో జనరల్లో పోటీ చేసి గెలవాలి. వాళ్ళు 100 కోట్లు పెట్టే పరిస్థితి ఉంది, 1000 కోట్లు పెట్టే పరిస్థితి ఉంది. వివేక్ అయితే ఇవాళ మంత్రి పదవి కోసం 300 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న అనేది బయట ప్రచారం జరుగుతుంది. ఒక్క మంత్రి కోసమే 300 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న వివేక్ బయట ఎమ్మెల్యేసీ ఓపెన్ కేటగిరీలో పోటీ చేసి గెలవలేడా? ఇలా దామోదర రాజనరసింహ 100 కోట్లు పెట్టి పోటీ చేసి గెలుస్తున్న దామోదర రాజనరసింహ కావచ్చు, అట్లాగే కడియం శ్రీహరి కావచ్చు, అట్లాగే ఇవాళ బట్టి విక్రమార్క కావచ్చు, ఇట్లా దద్దమ్మలంతా నోరు, ఇంత అన్యాయం జరుగుతున్న ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతున్న నోరు మెరపని దద్దమ్మలు, ఈ సంపన్నులు, ఈ దొంగలు, దోపిడీదారులు ఈ ఎస్సీ ఎస్టీలో ఉండి ఇలా ఎంత అన్యాయం చేస్తున్నారంటే చాలా అన్యాయం చేస్తున్నారు. వీళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వీళ్ళ పిల్లలకి విద్యా ఉద్యోగ రంగాలు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో మన మీద ఎస్సీ ఎస్టీల మీద అన్యాయాలు, అత్యాచారాలు జరిగినా, అవమానాలు జరిగినా, హత్యలు జరిగినా మాట్లాడని ఈ దుర్మార్గులు, ఈ దొంగలను తరిమేయాల్సిన అవసరం ఉంది. రానున్న ఎన్నికల్లో ఈ ఆర్పీఐ పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుంది. ఆర్పీఐ పార్టీ సంపన్న ఎస్సీలను, సంపన్న ఎస్టీలను రాజకీయ రిజర్వేషన్ల నుండి దూరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నది. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా
ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆర్పై భుజానెత్తుకొని వాళ్ళకి రానున్న ఎన్నికల్లో ఎవరికైతే ఎస్సీ ఎస్టీలు జనాభా దామాష పద్ధతులు సీట్లు కేటాయించకపోతే ఈ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ అగ్రవర్ణ దోపిడీ కులాల పార్టీలను బొందబెట్టాల్సిన అవసరం ఉంది. ఈ బొందబెట్టకపోతే మన బతుకులకు ఇవాళ మార్గం లేదు. వీరిని బొందబెట్టకపోతే ఈ సంపన్న ఎస్సీ ఎస్టీలను ప్లస్ అగ్రవర్ణ దోపిడీ కులాలను బొందబెట్టకపోతే రాజకీయాల భవిష్యత్తు లేదు. యువతరానికి ఇలా ఉద్యోగాలు లేవు. పేదరికం నిర్మూలన కాదు, నిరక్షరాస్యత నిర్మూలన కాదు, భూముల పంపకం జరగదు. సో ఈ అన్యాయం జరుగుతున్న ఈ వర్గాలకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కోరుకున్నారు రాజ్యాంగం ద్వారా. సో కాబట్టి ఎవరైతే ఈ రాజ్యాంగ ఫలాలను దోపిడీ చేస్తున్న ఈ దుర్మార్గులు ఉన్నారో, ఇది ఎస్సీ ఎస్టీలు కావచ్చు, అంతేకాకుండా ఈ దోపిడీ కులాల పాలకులు ఉన్నారో వీళ్ళను తరిమి వేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇలా ఆయనట మరో అంబేద్కర్ అట, ఎవరు రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గుడు అండి, నాకు అర్థం కాలే. ఇలా కమ్యూనిస్టు పార్టీలో అంతగానో ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమిటి ఆ మాటలు? ఏంటి ఆ రేవంత్ రెడ్డి దోపిడీ పాలన, దుర్మార్గమైన పాలన, దోపిడీ పాలన, ఇవాళ అణచివేత పాలన, బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్న పాలన అంతం చేద్దాం. అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా దోపిడీ పార్టీలే, అగ్రకుల పార్టీలే, సంపన్న పార్టీలే. కాబట్టి ఈ దోపిడీని అంతం చేయాలంటే ఢిల్లీ తరహాలో ఎట్లయితే కేజ్రీవాల్ అలాగే కాళేశ్వరం ఉత్తరప్రదేశ్లో తీసుకొచ్చిన మార్పును రాజకీయాల్లో హైదరాబాద్లో కూడా తీసుకొచ్చే దిశగా ఆలోచన చేయాలని, అందుకు ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రాజకీయాలలో జరుగుతున్న అన్యాయాలను ఇవాళ మనం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎస్సీ కులాల నాయకులారా, ఎస్టీ కులాల నాయకులారా, మీరు ముందుకు రండి. మీతో కలిసి ఆర్పీఐ పనిచేస్తుంది. మన వాటాను పంచుకునే విధంగా వాటాలు పేదలకు పంచే విధంగా రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ పాదయాత్ర చేయబోతున్నాం. పాదయాత్ర 26వ తారీఖు నుండి అనుకుంటున్నాం. 26 రాజ్యాంగం అమలు దినోత్సవం నుండి ఇవాళ మా పాదయాత్ర మొదలవుతుంది. పేదల పక్షాన నిలబడి అగ్రవర్ణ పేదలతో సహా బీసీ పేదలు, ఎస్సీ పేదలు, ఎస్టీ పేదలు, మైనార్టీ పేదలు, మహిళల్లో ఉన్న పేదలు, అందరి పేదల రాజ్యం తేవడమే ఈ ఆర్పీఐ లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేద్దాం. తప్పకుండా ఈ ఎస్సీ ఎస్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు ఏదైతే జరిగిన అన్యాయం ఉందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దాని మీద పెద్ద ఉద్యమ కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేద్దాం. మీ యొక్క అభిప్రాయాలను కూడా ఈ విషయంలో తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.